ప్రభునందు ప్రియులారా, మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన 7 పాపాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ సిలువలో సిలువేయబడిన దినాన్న 7 పాపాలు మనకు అక్కడ కనబడుతుంటాయి. యేసు ప్రభువుని సిలువేసిన 7 పాపాలు. యేసు ప్రభువుని సిలువేసిన 7 పాపాలు. యేసు ప్రభువుని సిలువేసిన పాపాలు మన ఎదురుగా కనపడుతున్నాయి. అవి సజీవంగా కనపడుతున్నాయి. సువార్తలు మనం చదువుతున్నప్పుడు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదువుతున్నప్పుడు యేసు ప్రభువుని సిలువేసిన పాపాలు 7 పాపాలు మనకు కనబడతాయి. మొదటిది అసూయ. యేసు ప్రభువుని సిలువేసిన పాపాలు 7 పాపాలు. అందులో మొదటిది అసూయ. అసూయ అనేటువంటిది చూద్దాం మనం. అసూయ అక్కడ బరబ్బా, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు కదా, ఇద్దరిలో మరి ఎవరిని విడుదల చేయాలని కోరుతున్నారు అని అడిగారు పిలాతు గవర్నర్. బరబ్బా ఉన్నాడు నేరస్తుడిగా, యేసు ప్రభువుని నేరస్తుడిగా నిలబెట్టారు కదా, ఇద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారు అని అడిగారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా యేసు ప్రభువుని విడుదల చేయాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు పిలాతు గవర్నర్. కానీ అక్కడ ఏం జరిగిందో చూడాలి ఒకసారి. మత్తయి సువార్త 27:18 చదువుతాను చూడండి. మత్తయి సువార్త 27:18 17-18 చదువుతాను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు అంటే గవర్నరు, మర్చిపోకండి, పిలాతు అంటే గవర్నరు. పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. జాగ్రత్తగా చూడండి. ఎవరిని విడుదల చేయమంటారు అని అడిగారు. బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించి, చూడండి అక్కడ పాయింట్ తీసుకోండి మీరు. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. మొదటిది అసూయ. అసూయ మచ్చరం 2 ఒకటే. అసూయ యేసు ప్రభువుని సిలువేసిన పాపాల్లో అసూయ. అసూయ అంత ఘోరంగా పాపం చేస్తుందా అనేది మనం ఆలోచన చేస్తాం. అసూయ ఎందుకు యేసు ప్రభువుని సిలువేశారంటే వాళ్ళు అసూయ, మచ్చరం. యేసు అపోస్తలుడైన పౌలు అసూయ గురించి మాట్లాడతా, అసూయ శరీర కార్యాల్లో 1 అని చెప్పాడు. అసూయ శరీరంతో చేసే పాపాల్లో ఒక పాపం ఏంటంటే అసూయ. యేసు ప్రభువుని సిలువకు అప్పగించడానికి కారణం ఏంటంటే 1, మొట్టమొదటిగా ఏంటంటే అది అసూయ చేత. అసూయ మచ్చరం 2 ఒకటే. మచ్చరాన్ని అసూయ అంటారు, అసూయ మచ్చరం అంటారు. సొలొమోను రాజు సామెతల గ్రంథంలో రాస్తూ అసూయ గురించి మాట్లాడతా 14:30 చదవండి ఒకసారి. సామెతలు 14:30 సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. బాగా చదవండి మళ్ళా. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అసూయ. మత్సరం అనేటువంటిది ఎముకలకు కుళ్ళు అని చెప్పాడు. అసూయ. గలతీ 5:19-21 అసూయ అనేటువంటిది శరీర కార్యాల్లో 1. శరీర కార్యాల్లో 1 అసూయ. యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి పాపాల్లో ఒక పాపం ఏంటంటే అసూయ.
అసూయ మత్సరం రెండు ఒకటే. ఈ మత్సరం అనేటువంటిది ఎముకలకు కుళ్ళు. మత్సరం అనేటువంటిది ఎముకలకు కుళ్ళు అన్నాడు, క్యాన్సర్ అన్నమాట. అసూయ అనే పాపం కనబడదు కానీ ఎముకలకు కుళ్ళు అంటే క్యాన్సర్ వస్తుంది అన్నాడు. యోసేపు అన్నలు యోసేపు నమ్మాడనే కారణం ఏంటండి? అసూయ చేతనే. అన్నలు తమ్ముడిని అమ్మేశారు అసూయ చేత. అన్నలు అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు అంటే 20 తులాలు ఎండికి అమ్మేశారు వాళ్ళు. పెద్ద ఖరీదేం కాదు. అసూయ చేత 20 తులాలు వెండికి అమ్మేశారు తమ్ముడిని, రక్త సంబంధిని. కారణం ఏంటి? అసూయ. ఆదికాండం 37:11 ఉంటుంది ఆ విషయం. అసూయ చేత అన్నలు తమ్ముడిని అమ్మేశారు. యేసు ప్రభుని అసూయ చేత యేసు ప్రభుని సిలువేసేశారు. పాపం ఏంటంటే అసూయ. అసూయ చేత యేసు ప్రభుని సిలువుకు అప్పగించారు. సిలువు మరణం యూదులది కాదు. యూదులు రాడ్తో చంపేస్తారు, సిలువ వేయరు. సిలువ అనేటువంటిది రోమా ప్రభుత్వం యొక్క కఠినమైన శిక్ష. అది రోమా ప్రభుత్వం శిక్షే తప్ప యూదులు శిక్ష కాదు అది. అసలు యేసు ప్రభువుని రాళ్ళతో కూడా చంపేయాలి అని చెప్పాలి, కానీ వాళ్ళు అలాగ అనలేదు. సిలువ వేయమని అరిశారు. సిలువ రోమా ప్రభుత్వం అన్యుల యొక్క శిక్ష అది. సిలువ వేయడం ఘోరమైన శిక్ష అది, సిలువ వేయడం అనేది. అందువల్ల ఎందుకు యేసుప్రభుని సిలువ వేశారంటే అసూయ. అసూయ చేత యేసుప్రభుని సిలువ వేసేశారు. ఈయనుంటే మన పెత్తనం సాగదు అనుకున్నారు యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు. మనకున్న పలుకుబడిపోద్ది యేసుప్రభు ఉంటే. ఎందుకంటే ఈయన ముఖ్యుడిగా మాట్లాడుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందువల్ల అసూయ చేత యేసుప్రభుని సిలువకి అప్పగించేశారు. మనకి కొంతమంది క్రైస్తవులు కనపడుతుంటారు బైబిల్లో. మీరు ఎప్పుడు చదివి ఉండరు. యాసోన్ అని ఒక క్రైస్తవుడు కనపడతాడు. చాలా మంచి క్రైస్తవుడు. అతను అపొస్తలుల కార్యాలు 17 అధ్యాయంలో కనబడతాడు. ఆయన యాసోన్ అన్న ఆయన. యాసోను మంచి క్రైస్తవుడు. యాసోను పౌలు గారు ఏథెన్స్కి వస్తే ఆయన చేర్చుకున్నాడట. ఆయన దగ్గరుండి, ఆయన ఇంటి దగ్గరుండి సువార్త చేశాడు. యాసోను ఇంటి దగ్గరుండి అపొస్తలుడైన పౌలు సువార్త చేశాడు. ఆ పట్టణంలో సమస్య వచ్చింది. అప్పుడు ఆ పట్టణస్తులు ఏం చేశారంటే యూదులు యాసోను ఎంట పెట్టుకుని అసూయ చేత యాసోను ఇంటి మీద పడ్డారు. వెళ్ళి నీ వల్లే అతను వచ్చాడు, అతను వచ్చాడంటే అతను చేర్చుకున్నావు, అతనికి భోజనం పెడుతున్నావు, అతనికి బస్ సిద్ధం చేసావు అని అతను అసూయ చేత ఏం చేశారంటే యాసోను ఇంటి మీద పడ్డారట. ఆ విషయం అపొస్తలుల కార్యాలు 17:5 ఉంటుంది. దీనికి కారణం ఏంటండి? అసూయ. అసూయ అసూయ అనేటువంటి మొదటి పాపం. అది మొదటి పాపం. అసూయ ఎముకలకు కుళ్ళు, క్యాన్సరు. అసూయ మంచిది కాదు క్రైస్తవులకి. అసూయ అనేది బయటకు కనపడని పాపం అసూయ. అది దేవునికి దూరం చేసే పాపాల్లో ఒక పాపం. నరకాన్ని పంపే పాపాల్లో ఒక పాపం అసూయ.
ఓకే, యేసు ప్రభుని సిలువేసిన పాపాల్లో మొదటిది ఏంటండి? అసూయ. అసూయతో యేసు ప్రభుని సిలువేశారు. రెండు లూకాసు వార్త 22 అధ్యాయం 47-48 వచనాల్లో మనకి విషయాలు వస్తాయి. వేషధారణ. రెండవది వేషధారణ. ఇస్కరియోతు యోధ శిష్యుడిగా ఉన్నాడు. స్నేహితుల్లాగా నటించాడు. శిష్యుడిగా చేసుకున్నాడు యేసు ప్రభు ఇస్కరియోతు యోధాని. యేసు ప్రభుతో స్నేహం సంపాదించుకున్నాడు. స్నేహితుల్లాగా నటించాడు. వేషధారణ అనేది నటించటం అన్నమాట, నటన. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు వేషధారులు. ఇస్కరియోతు యోధ శిష్యుడిగా ఉన్నాడు కానీ స్నేహితుడిగా నటించాడు. జాగ్రత్తగా విషయాలు ఆలోచించేద్దాం. యేసు ప్రభువుని సిలువేసిన పాపాలు 7 పాపాలు. మొదటిది అసూయ, 2 వేషధారణ. చదవండి లూకాసు వార్త 22 అధ్యాయం. వేషధారణ నటించటం అన్నమాట. స్నేహితుల్లాగా నటించాడు. వేషధారణ చాలా ప్రమాదకరమైంది. రెండో పాపం అది వేషధారణ. చదవండి లోక 22:47 నుంచి 47-48. లోక. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఆ జనులు గుంపుగా వచ్చి ముందుగా నడిచి యోధ ముద్దు పెట్టుకొని మనిషి కుమార్ని అప్పగిస్తున్నావా నువ్వు? చదవండి, మళ్ళా చదవండి. అది యేసు యోధ నీవు ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా? ముద్దు పెట్టుకున్నావా? యేసు ప్రభు నన్ను అప్పగిస్తున్నావా? మనిషి కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఇంతకాలం 3.5 సంవత్సరాలు నటించాడు అన్నమాట ఇస్కరియోతు యోధ. స్నేహితుడిగా నటించాడు. నటన అన్నమాట. ఆ వచనం మళ్ళా చదవండి, 47 వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చారు. 12 మందిలో యోధ అనబడినవాడు నడిచి యేసును ముద్దు పెట్టుకోవడానికి అవును యేసు యోధ నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుణ్ణి అప్పగించుచున్నావా అని వానితో అడిగాను. అనగా అంచేతను ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టి అమ్మేశాడు యేసు ప్రభుని. 30 తులాలు వెండికి ముద్దు పెట్టాడు. మనం తోటికోళ్ళని చూస్తాం. ఎవరంటే ఇద్దరు తోటికోళ్ళు ఉంటారు. ఎవరండి వాళ్ళు? రూతు గ్రంథంలో ఉంటారు 2 తోటికోళ్ళు. ఒక ఆవిడ వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఒక ఆవిడ వచ్చి ముద్దు పెట్టుకోలేదు, అత్తుకొని ఉంది. ముద్దు పెట్టుకుంది అత్తగారిని, ప్రేమించినట్టుగా నటించింది అత్తగారిని. నటన అనేటువంటిది చాలా ప్రమాదకరం. రెండో పాపం ఏంటంటే వేషధారణ. యేసు ప్రభుని సిలువకు అప్పగించిన పాపాల్లో 7 పాపాలు. మొదటిది అసూయ, రెండవది ఏంటండి? వేషధారణ. మత్తయి సువార్త 27 అధ్యాయం 50 వచనం చదవండి. మత్తయి సువార్త 27 అధ్యాయం 50 వచనం. 7 పాపాలు. యేసు ప్రభుని సిలువకు అప్పగించిన 7 పాపాల్లో రెండో పాపం గురించి ఆలోచన చేస్తున్నాం. చదవండి 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి 27:50 అండి. మత్తయి సువార్త
27 అధ్యాయము 50 వచనం. అక్కడ 50 వచనం కరెక్ట్ కదనుకుంటాను. చెలికాడా నువ్వు చేయవలసింది చేయి అని యేసు ప్రభు ఇస్కరియోతు యోధాకు చెప్పాడు. చెలికాడు స్నేహితుడిలాగా నటించాడు. శిష్యుడిగా యేసు ప్రభు శిష్యుడిగా పెట్టుకున్నాడు. 26, 50 అమ్మ. ఓకే, సారీ, చెప్పండి, చదవండి. 26, 50. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా. చూడండి, నువ్వు చేయవలసింది చేసేయ చెలికాడా స్నేహితుడు. ముద్దు పెట్టుకుని నువ్వు మంచుకోమని అప్పగిస్తున్నావా అన్నాడు యేసుప్రభు. యాక్షన్ చేశాడు, నటించాడు ఇంతకాలం. వేషధారణ జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 23 అధ్యాయం అంతా కూడా యేసుప్రభు వారు వేషధారాన్ని గద్దించేశాడు. ఆయన వేషధారణ మంచిది కదన్నాడు. 23 అధ్యాయం అంతా కూడా వేషధారణ ఖండించాడు. వేషధారణ దేవుడికి హేయమైన కార్యాల్లో ఒక కార్యం అండి వేషధారణ. మీరు చదివి ఉంటారు ద్వితీయోపదేశకాండంలో. స్త్రీ ఏ వేషం వేయొద్దు అన్నాడండి, పురుషుడు ఏ వేషం వేయకూడదట, స్త్రీ వేషం వేయొద్దు అన్నాడండి. పురుషుడట స్త్రీ వేషం వేయకూడదన్నాడు. వేషం అనేటువంటిది నటన అన్నమాట. 23 అధ్యాయంలో 13, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. వేషధారులు అంటే వీళ్ళు నటిస్తున్నారండి, పరిసయ్యులు శాస్త్రులు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. చూడండి, ఆ మాటలు 23 అధ్యాయంలో 15 వచనంలో మరలా మాట్లాడతాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 23వ వచనంలో మాట్లాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. చూడండి 23. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసం విడిచిపెట్టితిరి. వేషం వేస్తున్నారు వీళ్ళు. పుదీనాలో 10వ భాగం ఇస్తున్నారు, సోపులో కూడా 10వ భాగం ఇస్తున్నారు, జీలకర్రలో 10వ భాగం ఇస్తున్నారు. వీళ్ళు చాలా నిష్ఠ, దేవునికి ఇవ్వడంలో బహునిష్టగా. దేవుడు ఏమన్నాడంటే 10వ వంతు ఇమ్మన్నాడు కదా అన్నట్టు ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. పుదీనాలో సోపులో జీలకర్రలో కూడా ఎక్కడ మర్చిపోకుండా జీలకర్రలో కూడా 10వ వంతు ఇస్తున్నారు వీళ్ళు. సోపులో కూడా 10వ వంతు ఇస్తున్నారు, పుదీనాలో కూడా ఇస్తున్నారు 10వ వంతు. అంటే 10 కట్టలుంటే ఒక కట్ట దేవుడికి ఇస్తున్నారు వీళ్ళు. అంటే కానీ ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసం విడిచిపెట్టారు మీరు. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటిని మింగువారు మీరే. ఒడిగట్టి దోమ ఉండదంట ఒళ్ళో, కానీ ఒంటినే మింగేస్తారంటే వీళ్ళు వేషధారులు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి ఎలుపల శృంగారము కాకపోండు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మీరు ఎలుపల మనుషులకు నీతిమంతులు కాకపోడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు అని చెప్పాడు. 2వ పాపం వేషధారణ. అందువల్ల సోదరులారా, ఇస్కరియోతు యోధ శిష్యుడిలాగా నటించాడు, స్నేహితుల్లాగా నటించాడు. కానీ 30 వెండి నాణ్యాలుగా అమ్మేసుకున్నాడు యేసు ప్రభువుని. 2వ పాపం వేషధారణ. మొదటి పాపం అసూయ. యేసుని అప్పగించిన పాపాల్లో 2వ పాపం వేషధారణ. 3వ పాపం అజ్ఞానం.
మూడో పాపం ఏంటి? అజ్ఞానం అన్నాడు. నా ప్రజలు దేనితో నాశనం అయిపోతున్నారంటే చెప్పాడు దేవుడు. నా ప్రజలు దేనితో నాశనం అయిపోతున్నాడో ఓసేకు చెప్పాడు దేవుడు. యోసే చెప్పాడు దేనితో నాశనం అయిపోతున్నారు నా ప్రజలు. హోసే గ్రంథం 4:6. మూడవది అజ్ఞానము. జాగ్రత్తగా నాలుగు. మీరు కొంతమంది ఆవలింతున్నారు, ఆశీర్వాదంగా ఆవలింతున్నారు. జాగ్రత్తగా చూడాలి మీరు. ఒక ఆయన అంటున్నాడండి, క్రీస్తు సంఘం ఆరాధన అట్టండి ఏసీలో కూర్చున్నట్టు ఉంటుంది అట్టండి. అంటే నిశ్శబ్దంగా ఉంటుంది, సపడలు ఉండవు, గెంతులు ఏముండవు కదా. ఎలా వస్తారండి బయటికి? ఏసీల నుంచి వచ్చినట్టు వస్తారటండి క్రీస్తు సంఘాల్లో ఉన్న క్రైస్తవులు అందరూ. జాగ్రత్తగా చూడాలి. ప్రతి అక్షరం మనకు అర్థం అవ్వాలి, ప్రతి మాట మనకు అర్థం అవ్వాలి. మూడో పాపం అజ్ఞానము. చదవండి 4:6. హోసే గ్రంథం 4:6. నా జనులు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు. అంటే అజ్ఞానం చేత నశించిపోతున్నారు నా జనులు. అజ్ఞానం. యేసు ప్రభువుని సిలువేసిన పాపాల్లో మూడవ పాపం ఏంటండి? అజ్ఞానం. చూద్దాం. పేతురు తన ప్రసంగంలో మాట్లాడుతూ 3వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల్లో పేతురు తన బోధలో మాట్లాడుతూ పేతురు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయం 17 అపోస్తుల కార్యాలు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేశారని నాకు తెలుసు. అయితే చాలు మీరు దేనివల్ల చేశారండి? తెలియక. అంటే తెలియకంటే అది మీరు ఇంకోలాగా అర్థం చేసుకోకండి. తెలియక అనే మాట ఏంటండి? అది తెలియక అంటే ఏంటండి? తెలియజేస్తే తప్పే ఉంది అన్నట్టుగా వస్తుంది. కాదు, అలాగ ఉండదు. తెలియక అనే మాటలు చూడండి జాగ్రత్తగా. కొరింథీ మొదటి పత్రిక 2:8. కొరింథీ మొదటి పత్రిక 4 క్షమించాలి, మొదటి పత్రిక 2:8. అది లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసి ఉన్నట్లయితే మహిమ స్వరూపియగు ప్రభువును సిలువకు వేయకపోయిందురు. లోకాధికారులు వాళ్ళు. రోమా అధికారులకు తెలియదు పాపం ఇదంతా. కానీ ఇశ్రాయేలుకి తెలుసండి. వాళ్ళకి తెలియపరచబడింది యేసుప్రభు వస్తాడని, బెత్లెహేములో పుడతాడని యేసుప్రభు గురించి చెప్పబడింది, నజరేతులో పెరుగుతాడని చెప్పబడింది, ఐగుప్తుకి వెళ్ళిపోతాడని చెప్పబడింది. ఇవన్నీ చెప్పబడ్డాయి వాళ్ళకి, మొత్తం తెలుసు వాళ్ళకి. కానీ రోమాధికారులకు తెలీదు. ఈ అజ్ఞానం వేరండి. అజ్ఞానం 2 రకాలు ఉంటుందండి. తెలియపోవడం అజ్ఞానం ఉంటుందండి, తెలిసి అజ్ఞానం ఉంటుందండి. ఈ అజ్ఞానం ఏంటంటే తెలిసిన అజ్ఞానం. ఇది 2 రకాల అజ్ఞానం ఉంటుందండి. తెలియని అజ్ఞానం మంచిదే, కానీ తెలిసిన అజ్ఞానం ఉంటుందండి. యేసు ప్రభువును సిలువేసిన పాపాల్లో 3వ పాపం ఏంటండి? అజ్ఞానం. అజ్ఞానం 2 రకాలు, మర్చిపోకండి. అజ్ఞానం అంటే తెలియకపోవడం అజ్ఞానం ఒకటి, అది కరెక్టే. కానీ తెలిసిండి అజ్ఞానం అనేటువంటిది మనం యేసు ప్రభువును సిలువేసిన దాంట్లో తెలిసిండి అజ్ఞానం. ఇది దేవుని చిత్తం వారికి తెలియపరచబడింది, కానీ వారు దాన్ని కోరుకోలేదు. క్రీస్తు ప్రభువుని చంపిన వారికి ఆయన మెస్సియా అని వాళ్ళకి తెలుసు. కానీ రోమా నాయకులు, అధికారులకు తెలియదు. వాళ్ళకి రోమా ప్రభుత్వ అధికారులకు తెలియదు యేసు ప్రభు గురించి, ఎందుకంటే వాళ్ళు అన్యజనులు. కానీ ఇక్కడ సిలువుకి అప్పగించిన వాళ్ళకి తెలుసు యేసు ప్రభు ఎవరో. అజ్ఞానం. నా ప్రజలు ఏమి లేకుండా నాశనం అవుతున్నారు అన్నాడండి. జ్ఞానము లేక నాశనం అయిపోతున్నారు. జ్ఞానం లేకపోతామంటే అజ్ఞానం అని కాదు, అక్కడ అది తెలిసిండి నాశనం అయిపోతున్నారు.
ఈ కోపకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారని తెలుసుండి పాడైపోళ్ళు ఎక్కువ ఉంటారండి. అజ్ఞానం అనేది 2 రకాలు చెప్పాను. ఒకటి తెలుసుండి అజ్ఞానం, 2 తెలియక అజ్ఞానం. తెలియక తప్పిదాలు చేస్తే కొన్ని దెబ్బలు తగులుతాయి అంట. తెలుసుండి అది తప్పిదాలు చేస్తే ఏంటంటే అనేకమైన దెబ్బలు తగులుతాయి అన్నాడండి. అర్థమైంది? అర్థం అవ్వలేదు. తెలియక చేసిన పాపానికి కొద్ది దెబ్బలు తగులుతాయి అంటండి. కానీ తెలిసి చేసిన పొరపాట్లకి అనేక దెబ్బలు. తన యజమాని చిత్తం ఎరిగిండి అలాగే చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి అన్నాడు. అజ్ఞానం 2 రకాలు, తెలుసున్న అజ్ఞానం, తెలియని అజ్ఞానం. ఇప్పుడు ప్రపంచంలో తెలిసిన అజ్ఞానం, తెలియక అజ్ఞానం కాదు. ఇప్పుడు లోకంలో అంత తెలుసు. అందువల్ల 3వ పాపం ఏంటండి? యేసు ప్రభుని సిరివేయడానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏ అజ్ఞానం? రోమా నాయకులకి తెలియక అజ్ఞానం, కానీ వీళ్ళకి తెలిసిన అజ్ఞానం. 3వ పాపం అది. సోదరులు, యేసు ప్రభుని సిలువుకి అప్పగించిన పాపాలు ఎన్నండి? 7 పాపాలు. మీరు పడుకున్న వాళ్ళు లేపితే ఎన్ని పాపాలు, సిలువు వేయడానికి ఎన్ని పాపాలు అంటే 7 పాపాలను వరుసగా చెప్పేయాలి మీరు. 7 పాపాలు. 4వ పాపం యోహాను సువార్త 15వ అధ్యాయం 24-25. ద్వేషం చదవండి. నన్ను నిర్హేతుకంగా అంటే ఏంటండి? నిర్హేతుకంగా ద్వేషించారు. మళ్ళీ చదవండి. నాకు కొంచెం అర్థం అవట్లేదు. అక్కడ ఏదో మీరు చదవట్లేదో తేడాగా పడుతుంది నాకు. ఇంకా ముందుకెళ్ళండి పోయింది కొంచెం. చెప్పాను కదా 15-24. ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకుండా పోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని కూడా ఏం చేశారు? ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. అవును, నిర్హేతుకముగా. హేతువు లేదు, కారణం లేదు. హేతువు లేకుండా ద్వేషించారు. ద్వేషానికి కారణం ఉండదండి. ద్వేషించాలనుకున్నప్పుడు కారణం ఉండదండి. యేసు ప్రభుని నిర్హేతుకముగా ద్వేషించారు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని కూడా ఏం చేశారు? వాళ్ళు ద్వేషించారు. 4వ పాపం ద్వేషించారు. చాలా ప్రమాదకరమైంది. ద్వేషం, దూషణ అనే మాటలు 2 మాటలు ఒకలాగా ఉంటాయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 4వ పాపం గురించి ఆలోచన చేస్తాను. యేసు ప్రభువుని సిలువుకి అప్పగించిన 4వ పాపం ద్వేషం. 2:23 పేతురు మొదటి పత్రిక. ఆయన దూషించబడ్డాడు. ద్వేషం అనేది దూషణ. ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. కానీ ద్వేషించబడ్డాడు. ఎలా ద్వేషించబడ్డాడు? నిర్హేతుకముగా. కారణం లేకుండా ద్వేషించారు యేసు ప్రభువుని. ఎబ్రీ పత్రిక 1:9 సోదరులారా, ఈ సమయంలో యేసు ప్రభువుని సిలువుకి అప్పగించినటువంటి పాపాలు 7 పాపాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. సిలువుకి అప్పగించిన 7 పాపాలు. మొదటిది అసూయ, 2 వేషధారణ, 3 అజ్ఞానము, 4 ద్వేషము. మొదటిది అసూయ, 2వది వేషధారణ, 3వది అజ్ఞానం, 4వది ద్వేషం. సిలువుకి అప్పగించిన పాపాలు 7 పాపాలు.
చదవండి 1:9. నీవు నీతిని ప్రేమించితివి, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించి దుర్నీతిని ద్వేషించావు. కానీ ఈ ద్వేషం వేరండి. దేన్ని ద్వేషించాడు ఈయన? దుర్నీతిని ద్వేషించాడు, నీతిని ప్రేమించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? నీతిని ద్వేషించారు, దుర్నీతిని ప్రేమించారు. యేసుప్రభుకి ఆడుకున్నా. అందుకే యేసుప్రభుని ద్వేషించారు వాళ్ళు. ఆయన నీతిని ప్రేమిస్తాడు, వీళ్ళేమో దుర్నీతిని ప్రేమిస్తారు. దుర్నీతిని ప్రేమించేవాడికి నీతిని ప్రేమించేవాడికి జత కుదరదు. ఇద్దరు వేరువేరుగా ఉంటారు. ప్రమాదం కూడా. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది అన్నాడు కొరింథీ పత్రికలో. అలాంటి స్నేహం మంచిది కదా అంతగాని. ఎంత మంచిగా ఉన్నా ఆ స్నేహం మంచిగా ఉండదు. దుర్నీతిని ప్రేమించేవాడు, నీతిని ప్రేమించేవాడు ఇద్దరికి జట్టు కుదరదు. అందువల్ల ద్వేషం శరీర కార్యాల్లో ఒకటి ద్వేషం. శరీర క్రియల్లో ఒకటి ద్వేషం. ద్వేషం అనేది దూషణ, ద్వేషం రెండు ఒకటే. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ద్వేషం అంట నరహత్య అటండి. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరటండి? నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎటిదని తెలుసుకొనిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. అందువల్ల ద్వేషం అనేది నరహత్య చేయక్కర్లేదు. ద్వేషమే నరహత్య. నరహత్యకు కోపమే నరహత్య అన్నాడు. కోపం నరహత్య అన్నాడు. కోపం అనేటువంటి దాన్ని తీసిమంటాడు. నరహత్య చేయొద్దని మీరు పూర్వీకులు చెప్పండి మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినది మనగా తన సహోదరుని ప్రేమింపనివాడు నరహంతకుడు. అందువల్ల యేసు ప్రభువుని సిలువకు అప్పగించిన పాపాలు 4వ పాపం అది ద్వేషం. శరీర కార్యాల్లో పాప కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే ద్వేషం కనపడదు. కానీ ఇప్పుడు మనం అనుకున్న పాపాలన్నీ కనపడవండి, బయటికి కనపడని పాపాలు, కానీ చాలా ఘోరమైన పాపాలు ఇవి. ఘోరమైన పాపాలు. ద్వేషం చాలా ఘోరంగా ఉంటుంది. దూషించడం మనిషిని. యేసు ప్రభువు దూషించబడి ఏం చేయలేదట? దూషించలేదు. ఐదవది అవిశ్వాసం. అవిశ్వాసం అనేది పాపకార్యాల్లో ఒక కార్యం. ఇందాక 53 అధ్యాయం చదివారు చూడండి, 1వ వచనం చదవండి. 53 అధ్యాయం అంతా యేసుప్రభుని గురించిన ప్రవచనం. అది యేసుప్రభు శిలువ మరణం గురించిన ప్రవచనం. 53 అధ్యాయము క్రీస్తు పూర్వం 750లో ఎస్ఐ గ్రంథం రాయబడింది. ఎస్ఐ గ్రంథం 750లో రాశాడు. ఎస్ఐ ప్రవచనం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 750లో ప్రవచనం. అప్పుడు ఇంకా యేసుప్రభు రాలేదు. 53 అధ్యాయము అదంతా యేసుప్రభుని గురించిన ప్రవచనం. అది అందరూ బైబిల్ తీయండి. ఎస్ఐ గ్రంథం ఒక గొప్ప అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యేసు ప్రభుని సిలువకు అప్పగించిన పాపాలు. 53 అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 53 అధ్యాయము. యేసు ప్రభుని సిలువ వేసిన పాపాలు. 5వది అవిశ్వాసం. 53 అధ్యాయము చదువుతాను చూడండి. 53 అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెనో, అవిశ్వాసం.
మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు? నమ్మలేదు. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? నమ్మలేదు. వాళ్ళ అవిశ్వాసం. చూడండి 53 అధ్యాయం. లేత మొక్క వేలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వేలను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతడు అంటే యేసుప్రభు. అతడు ఎలా పెరిగాడంటే ఆయన ఎదుట లేత మొక్క వేలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వేలను అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతడు అంటే క్రీస్తు ప్రభు. ఆయన ఎదుట అంటే తండ్రి దేవుని ఎదుట. అతనికి అంటే యేసుప్రభుకి స్వరూపమైనను సొగసైనను లేదు. అందం పోయింది, సొగసు లేదు, పోయింది అంత మొత్తం అంతానే. సిలువ దగ్గర స్వరూపం పోయింది. చాలా అందం, కానీ అందం పోయింది, స్వరూపం పోయింది, మంచి రూపం పోయింది, సొగసు లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనం ఆశపడతాకి ఆయన దగ్గర అందం కనపడతలేదు. అందం ఉన్నవాళ్ళు ఆశిస్తారు. అందం పోయింది యేసుప్రభు. స్వరూపము లేదు, సొగసు లేదు. అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయన. అవిశ్వాసం. ఇదంతా దీని కారణం ఏంటంటే అవిశ్వాసం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? అవిశ్వాసం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. అతడు అంటే యేసుప్రభు. కారణం అవిశ్వాసం. అవిశ్వాసం. 5వ పాపం అవిశ్వాసం. ఇది చూడండి, జాగ్రత్తగా చూడాలి. 53 అధ్యాయం. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతడిని ఎన్నిక చేయకపోతేమి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. పాపం చేయని క్రీస్తు పాపిగా మార్చబడ్డాడని ఒక అంశం సార్ చెప్పాను మీకు నేను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు. సోదరి సోదరులారా, ఎందుకు గాయపరచబడ్డాడు? 5వ వచనం. ఎందుకు నలగొట్టబడ్డాడు? చూడండి అక్కడ. మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు, మన అతిక్రమములు బట్టి అతడు ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. ఎవడు నమ్మాడు సమాచారం? మేము ప్రకటించిన సమాచారం ఎవడు నమ్మాడు అంటున్నాడు యేసయ్య. ఎవడు నమ్మాడు మా సమాచారాన్ని? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? అవిశ్వాసం. యేసు ప్రభుని సిలువేసిన పాపాల్లో ఏంటండేది? అవిశ్వాసం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యేసు ప్రభుని సిలువేసిన పాపాలు 5వ పాపాల గురించి మనం ద్వేషం గురించి మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త 12:37 చదవండి. యోహాను సువార్త 12:37 వచనం. యేసు ఈ మాటలు చెప్పి వారి కనపడకుండా దాగి ఉండెను. ఇన్ని చూసినా కానీ వారి అన్ని చేసినా కానీ విశ్వాసం ఉంచలేదు. దగ్గర ఆయన అద్భుతాలు చేశాడు. అద్భుతాలు ఎవ్వడు చేయలేని అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పెట్టాడు? 5,000 మందికి పెట్టాడు. ఇంకా 12 గంపలు మిగిలాయి. 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు కోయినటి దగ్గర. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మంచం ఎత్తుకున్నాడు. మంచం ఎత్తుకు వెళ్ళిపోయి ఇంటికి. మళ్ళీ చదవండి 38వ వచనం. 12:38 యోహాను. వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినాను, విశ్వాసం ఉంచలేదు. సిలువేయడైన కారణాలు అవిశ్వాసం. అవిశ్వాసాన కారణం 2 కొరింథీ 4:4 అవిశ్వాసానికి కారణం 4:4 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4:4 కొరింథీలు రాసిన పత్రిక అవిశ్వాసానికి కారణం చెప్పాడు. 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తును మన కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రలకు ఏం కలుగు చేశాడట? గుడ్డితనం కలుగు చేశాడు. అందుకు వాళ్ళు ఇన్ని చేసినా కానీ వాళ్ళు విశ్వాసం ఉంచలేదు యేసు ప్రభు ఎడల. అవిశ్వాసము. లూకాసు సువార్త 8:12 అక్కడ విత్తనాల ఉపమానం చెప్తాడు యేసు ప్రభు. ఆ సందర్భం చూడండి సార్. 8:12 వచనములో త్రోవ పక్క నుండి వారు వినువారు మాత్రమే కానీ, అవును, వాక్యం ఎత్తుకుపోద్ది అవిశ్వాసులలో. మళ్ళీ చదవండి. త్రోవ పక్క నుండి వారు వింటారంతే, వారు వింటారంతే, నమ్మి రక్షణ పొందేటట్టుగా. రక్షణ పొందనివ్వడు. వాడు ఏం చెప్తాడంటే పడ్డ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఎందుకంటే వారు వినలేదు, విన్నట్టే కూర్చున్నారు. వింటాకి వస్తారు, వెళ్ళిపోతుంటారు. మళ్ళీ చదవండి. త్రోవ పక్క నుండి వారు వింటారే తప్ప నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి ఉదయం ఎత్తబడిన దాన్ని ఏం చేస్తాడంటే వాడు ఎత్తుకుపోతాడు. వాడు అంచేతను వింటారే తప్ప దానికి అమలు చేసుకోవడానికి ఇష్టపడరు. వాడు తోపక్కన పడ్డ విత్తనాలు వాడు ఎత్తుకుపోతాడండి వచ్చి. అవిశ్వాసం చాలా ప్రమాదకరమైంది. మార్కు సువార్త 15:3 మార్కు సువార్త 15:3 చదవండి. ప్రధాన యాజకులు ఆయన మీద అనేక నేరములు మోపారు. పిలాతు ఆయనను చూసి నువ్వేం ఉత్తరం చెప్పవా? ఎన్నెన్ని నేరాలు మోపుతున్నారు నీ మీద, నువ్వేం ఉత్తరం చెప్పేటు, ఒక మాట చెప్పేటు నువ్వు అన్నారు యేసు ప్రభుని. ఏ మాట చెప్పలేదు పిలాతు అక్కడ. ఎందుకంటే అక్కడ కార్యం ఏమి అవడానికి అవకాశం లేదు. ఇంక యేసు ప్రభుకి అర్థమైపోయింది అక్కడ విధానం. అవిశ్వాసం. వాళ్ళకి జవాబు ఒక మాట కూడా చెప్పలేదంట. వాళ్ళు ఎన్నెన్ని మాటలు మాట్లాడి ఒక మాట కూడా యేసుప్రభు మాట్లాడలేదు. ప్రధాన యాజకులు ఆయన మీద అనేక నేరాలు మోపారు, కానీ ఆయన ఉత్తరం చెప్పలేదు. దాన్ని రుజువు చేయలేకపోయారు. సోదరులారా, జాగ్రత్తగా మీరు చూడాలి. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 6వ పాపం, యేసు ప్రభుని సిలువకు అప్పగించిన పాపాల్లో 6వ పాపం అబద్ధం ఆడటం. ఎన్నో నేరాలు మోపేస్తున్నారు ఆయన మీద. 6వ పాపం అబద్ధం ఆడటం. అబద్ధం గురించి సొలొమోను మాట్లాడుతూ సామెతల గ్రంథం 6:19 చదవండి. దేవునికి హేయమైన 7 విషయాల గురించి మాట్లాడి ఆ హేయమైన విషయాల్లో అబద్ధం ఒకటి అన్నాడు. 6:19 సామెతలు 6:19. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలికేవాడు అబద్ధ సాక్షి. అన్నదమ్ములలో జగడం పుట్టించేవాళ్ళు. అక్కడ ఏడిస్తాడు. ఆఖరు మాట అన్నదమ్ముల్లో భేదాలు పుట్టించేవాళ్ళు, అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, దేవునికి హేయమైనటువంటి సంగతులు చెప్పాడు అక్కడ. ఈ హేయమైన విషయం ఎవరిదంటే ఈ అబద్ధమైనది సాతానుది. మొదటి నుంచి సాతానుగాడు అబద్ధికుడు అటుండేవాడు. మనుషుడిది కాదండి అబద్ధం, కానీ మనుషుడు సాతాను దగ్గర నేర్చుకున్నాడు అబద్ధాన్ని. యోహాను సువార్త 8:44 చూడండి. సాతాను అబద్ధికుడండి. వాడు మొదటి నుంచి అబద్ధికుడు. మనిషి కాదండి, మనిషి అబద్ధికుడు కాదు. ఎందుకంటే దేవుడు మనుషులు ఎలా పుట్టించాడు అన్నాడో యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ తర్వాత వాళ్ళు తంత్రాలు కల్పించుకున్నారు అన్నాడు తప్ప పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు వాళ్ళని
యథార్థంగానే పుట్టించాడు. కానీ సాతాను గట్టి చదవండి 8:44. మీరు మీ తండ్రి యొక్క మీరు మీ తండ్రి యొక్క అపవాది అపవాది సంబంధులు. ఆ, మీ తండ్రి దురాశను నెరవేర్చ మీ తండ్రి దురాశ నెరవేర్చుకుంటున్నారు మీరు. ఆది నుండి వాడు నరహంతకుడై వాడు ఆది నుంచి నరహంతకుడు. ఎందుకంటే అక్కడ కయ్యను నరహంతకు మొట్టమొదట ఆదాము కొడుకు కయ్యను ఏమైపోయాడండి? నరహంతకుడు అయిపోవడానికి కారణం ఇక్కడ నరహంతకుడు ఒకడు ఉన్నాడు సాతాను. సత్యమందు నిలిచేవాడు కాడు. వాడు సత్యమని నిలిచేవాడు కాదు. వాని యందు సత్యము లేదు. వాళ్ళు సత్యం ఉండదు వాడికి. వాడు అబద్ధమాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడతాడు. వాడు అబద్ధికుడును. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అతను జనకుడై ఓకే, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంచేతను అబద్ధం అనేది మనుషులది కాదు, కానీ ఈ అబద్ధానికి జనకుడు అయినటువంటి సాతాను దగ్గర తెచ్చుకున్నాడు మనిషి అబద్ధమైనటువంటిది. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ అన్ని అబద్ధాలు చెప్పేందుకు యేసుప్రభుని మాట్లాడలేదు. ఏంటి ఈయన అబద్ధం చెప్తుంటే మాట్లాడేటి ఈయన అనుకున్నాడు. ఆశ్చర్యపడట పిలాతు. మాట్లాడలేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. అబద్ధమైనటువంటిది చాలా ఘోరమైనటువంటిది. ఆరో పాపం అది అబద్ధం ఆడటం అనమాట. అబద్ధం చెప్పి యేసుప్రభు సిలువుగా అప్పగించేశారు. ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారు యేసుప్రభు మీద. ప్రకటన గ్రంథం 21:8 21:8 పిరికివారును అవిశ్వాసులను 21:8 అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులు విగ్రహారధికులు అదిగో అబద్ధికులందరూ. అబద్ధం అనేటువంటిది హేయమైన విషయాల్లో ఒకటని చెప్పాడు సామెతలు 6:19. నరకాన్ని తీసుకెళ్లే పాపాలు ఒక పాపం ఏంటంటే అబద్ధం. అగ్నికి అంతకుముందు మండుగుండలో పొందుతారు అబద్ధికులు కూడా. నరహత్య ఎంతో అబద్ధం అంతే. మనిషి అబద్ధికుడు కాదు, కానీ సాతాను దగ్గర నుంచి అబద్ధం తెచ్చుకున్నాడు వీడు. అబద్ధికుడు వాడు. అబద్ధానికి జనకుడు తండ్రి అన్నమాట వాడు. అందువల్ల యేసుప్రభు సిలువుకి అప్పగించిన పాపాలు 6వ పాపం ఏంటండి? అబద్ధం. 7వ పాపం పిరికితనం. యేసుప్రభుని సిలువు నుంచి తప్పించవచ్చు పిలాతు తప్పించవచ్చు. గవర్నర్ అతను తప్పించేయచ్చండి. గవర్నర్ తప్పించేయచ్చు. లోక 23:14 చదవండి. లోక 23:14 పిరికితనం. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మరి మనుష్యుడు నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనికి విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనపడలేదు. నాకేం మీరు ఎన్ని నేరాలు మోపారు కానీ ఒకటి కూడా నేరం కనపడలేదు. పిలాతు భార్య కూడా చెప్పింది అతను నీతిమంతుడు, అతను జోలికి పోవద్దని చెప్పింది. మత్తయి 27:19 27:19 ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని చెప్పింది భార్య. నాకు కలలో కనపడ్డాడు ఆయన, నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఏ నేరం కనబడలేదని పిలాతే చెప్పాడు. పిలాతు భార్య కూడా చెప్పింది నీతిమంతుడు అతని జోలికి వెళ్ళొద్దని చెప్పింది. కానీ పిలాతు పిరికివాడు. గవర్నరే కానీ పిరికివాడు. ఇప్పుడు ఏమాత్రం వాడు సపోర్ట్ చేసినా గవర్నర్ పదవి పోతుంది అనేటువంటిది. గవర్నర్ పదవి ఖచ్చితంగా పోతుంది. పిరికితనం చాలా ప్రమాదం అండి. క్రైస్తవులు చాలామంది పిరికోళ్ళు ఉంటారండి. యేసు ప్రభుని కూడా ఎవరన్నా చెప్పేస్తారండి. అసలు మేము క్రైస్తవులు కాదని చెప్పేస్తారండి. అప్పటిదాకా లోపల యేసు పొట్టేలు అవి ఉన్నాయి తీసి పడేస్తారండి. అక్కడ ఎంకనవ పొట్టాడతారండి. పిరికితనమండి. వాళ్ళు చెకింగ్కి వచ్చారు ఇంటికి. వాళ్ళు ఎప్పటి నుంచో క్రైస్తవులు, వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులే. టక్కమని రావణ పొట్టు వెంకన్నమ్మ పొట్టు వేసారు, తీసి పడేశారండి. సెకండ్లో వచ్చారు, చెకింగ్ వచ్చేసారు, అంతే పొట్టేలు. వీళ్ళు హిందువులని చెప్పేశారు అంతే. చేసినందుకు ఉద్యోగం వచ్చిందని ఉద్యోగం రాలేదు అనుకోండి. పిరికితనం. ఎంతోమంది క్రైస్తవులు పిరికోడు ఉంటారండి. క్రైస్తవుని చెప్పుకోవడానికి పిరుగుతాను, సత్యం చెప్పుకోవడానికి పిరుగుతాను, నేను క్రీస్తుని ఎరుగుదని చెప్పుకోవడానికి పిరుగుతాను పడుతుంటారు.
ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఏం చేస్తుంటారంటే అన్యులాగా మాట్లాడుతుంటారు. మేము క్రైస్తవులని చెప్పలేరండి. క్రీస్తు మాట ఉండదండి. ఎదటి నీతో మాట్లాడేవాడు చేతులకి 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టాడు, ఎంకనబా ఉంగరాలు. నీ నోటితో వేసిపోవనే మాట చెప్పవు. పిరికితనం. వాళ్ళతో మాటలు కలిపేస్తావు. అంతేగాని యేసుప్రభుని ఎరిగిన వాళ్ళ మాట్లాడు. అంతే వాళ్ళతో మాట కలపాలంటే యేసుప్రభుని ఎరిగిదంటే కుదరదు ఇంకా అక్కడ. అంచేతను ఏం ఎరగనోళ్ళలాగే ఉంటారండి. యేసుప్రభుని ఎరగనోళ్ళలాగా కనపడతారు. ఇక్కడ పిరికితనం. మత్తయి సువార్త 27వ అధ్యాయములో మీరు 11 నుంచి 26 చదవండి. పిలాతులో మనకి పిరికితనం కనపడుతుంది. గవర్నర్ విడిపించేయచ్చు, విడుదల చేయగలడు. ఎవరిని విడుదల చేయగలడు? గవర్నరు, యూదా దేశానికే గవర్నర్ అతను. ఆ గవర్నరు కాదు అని ప్రజలు అంటాకి ఇల్లేదు. అతను ఏమైనా చేయగలడు గవర్నరు. మన గవర్నర్లు కూడా ఏమైనా చేయొచ్చు, కానీ చేయరండి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసిపోతారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో కలిసిపోతుంది గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ. వాళ్ళు సంతకం పెట్టకపోతే పని అవ్వదు. ఒకటి ఉరి తీయాలా, రాష్ట్రపతి సంతకం పెట్టాలా, కానీ పెట్టడం ప్రభుత్వం పెట్టేయాలా, ప్రధానం చెప్పి పెట్టేస్తాడు అంతే. కానీ పెట్టకూడదు, పెట్టాలి అనేది ఎవరిష్టం అండి? రాష్ట్రపతి ఇష్టం. చాలా గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో బ్రహ్మాండమైనటువంటి అధికారులు ఉంటాయి, కానీ వాళ్ళు ఉపయోగించుకోరు. కారణం ఏంటంటే వెంటనే ఆ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వెంటనే గవర్నర్ పూర్తి తీసేస్తారు, రాష్ట్రపతిని పక్కన పెడతారు. అందువల్ల పిలాతు పిరికివాడు. పిరికితనం ఏం చేసిందంటే యేసుప్రభుకు సిలువుని అప్పగించడానికి ఆ పిరికితనం ఒకటయింది. పాపాల్లో 7 పాపాలు. ఇవి 7 పాపాలు. ఈ 7 పాపాలు యేసుప్రభుని సిలువుకి అప్పగించే, సిలువునేసే. ఈ 7 పాపాలు మన ఎదురుగుండా కనపడుతున్నాయి, సిలువుకి అప్పగించిన పాపాలు. అందువల్ల ఈ 7 పాపాలు అనేది క్రైస్తవులకు తగిన పాపాలు. ఇవి వాళ్ళు సిలువేయడానికి ఉపయోగించుకున్న పాపాలు 7 పాపాలు. ఈ పాపాలని క్రైస్తవులు ఉపయోగించుకోకూడదు. మనందరం ఈ విషయంలో జాగ్రత్త పడాలి. అసూయ ప్రమాదం, వేషధారణ ప్రమాదం, అజ్ఞానం ప్రమాదం, ద్వేషం ప్రమాదం. 5వది అవిశ్వాసం. 6వది అబద్ధం. 7వది ఓకే, ఇవి దేవునికి ఇష్టము కానివి, యేసు ప్రభుని సిలువేసినవి. మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. 7 పాపాలు ఒకవేళ మనలో ఉన్నా మనం యేసు ప్రభుని రోజు సిలువేస్తున్నాం. మీ అందరికీ వందనాలు.